సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మన రాష్ట్రం ముందంజలో ఉండాలని అధికారులకు పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. బిల్డింగ్ల నిర్మాణం కాదని డ్రైన్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ముందుండాలని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జీఆర్టీ హోటల్లో జరిగిన వర్క్ షాప్ ఆన్ ఐఈసీ, బీసీసీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండర్ ఎస్బీఎం సమావేశం జరిగింది. ఈ సదస్సులో మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014 నుండి 19లో కూడా పురపాలక శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛమైన తాగునీరు కోరుకుంటారని, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, పరిసరాల శుభ్రత వంటి మౌలిక వసతులు కోరుకుంటారని చెప్పారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్లో వెనుకబడి ఉన్నామని అన్నారు. అర్బన్ అథారిటీలు వారి పరిధిలో ఉన్న డ్రైన్లు పూర్తి చేయాలని ఆదేశించామని అన్నారు. బిల్డింగ్లు ప్రాధాన్యత కాదని డ్రైన్ల నిర్మాణాలు ముఖ్యమని వెల్లడించారు. అమృత్ పథకం ద్వారా మంచినీరు అందించాలని అన్నారు. పాత బకాయిలను మున్సిపాలిటీలు రాబట్టాలని సూచించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని, ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రం కానీ మన దేశంలో కానీ తీసుకుంటే కంపారిటివ్ డెవలప్డ్ కంట్రీస్ గారితో, ఎండీతో, అందరితో కూర్చొని నేను డిస్కస్ చేసి సీఎం గారితో కూడా డిస్కస్ చేశాను. సార్, పబ్లిక్ బేసిక్ కోరుకుంటారు, వీటి తర్వాత ఏదైనా. ఇప్పుడు రోజు సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయకుండా మనం పార్కులు కట్టినా సాటిస్ఫై కారు, లిక్విడ్ వేస్ట్ డిస్పోజ్ సరిగా చేయకుండా మనం బిల్డింగ్లు కట్టినా, రోడ్లు వేసినా, వంతెనలు వేసినా సాటిస్ఫై కారు. ఇవి బేసిక్. అందుకని ఈ మధ్య అర్బన్ అథారిటీస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలన్నా ఫైనాన్షియల్ డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ప్రజెంట్ స్టేట్ యొక్క బడ్జెట్, స్టేట్ పొజిషను, లయబిలిటీస్ ఎన్ని తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంత ఎక్కువ ఇచ్చే స్టేజ్లో లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు ఇచ్చినా మన షేర్ పెట్టాలి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్. అందుకని యాక్చువల్గా డిపార్ట్మెంట్లో హెచ్ఓడిస్తో నేను డిస్కస్ చేసి, సీఎం గారితో కూడా డిస్కస్ చేసి, అర్బన్ అథారిటీస్ కొంత సపోర్ట్ చేసేటట్టుగా మున్సిపాలిటీస్కి, పర్టికులర్గా డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్కి అమృత ప్రాజెక్టు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఇలా ఆ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టు ద్వారా రాబోయే 3 సంవత్సరాల్లో కనీసం 90% హౌసెస్కి వాటర్ ఇవ్వగలమనే నమ్మకం ఉంది. స్వచ్ఛతకి కేటాయిస్తూ ప్రతి 3వ శనివారం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మలుచుతున్నటువంటి తీరు కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దేశ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా ఎంతో పట్టుదలతో స్వచ్ఛత మీద వారు ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా నిధుల కొరత లేకుండా పెద్ద ఎత్తున అటు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రతి రివ్యూలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఈ కార్యక్రమాలు వేటికి కూడా నిధులు లేవు అన్న మాట నా దగ్గర ప్రస్తావించొద్దు, ఎంత కావాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని కేటాయించుదామని చెప్పి వారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు మనందరం కూడా ఎంతో బాధ్యతగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ తుహిన్ కుమార్తో ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ తుహిన్ కుమార్తో ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I, Tuhin Kumar Gedela, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed as Additional Judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and the integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. There is no clapping. With the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that the swearing-in ceremony is concluded. తిరుమల శ్రీవారిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబలకుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలని, ప్రజలందరూ వారి వారి కుటుంబాలతో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కళకళలాడుతున్నాయని, అలాగే రైతులు కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించానని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన దృష్ట్యా 2047 విజన్ ఏదైతే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలనే దిశగా తప్పిస్తున్నారని, ఆయన కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబలకుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలని, ప్రజలందరూ వారి వారి కుటుంబాలతో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలియజేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకలాడుతారు. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి ప్రార్థించారు. అదేవిధంగా మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉన్నాయో 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నారో వాటన్నిటి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో
ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించారు. విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఒక్క విమర్శ కూడా రాకుండా బదిలీలు నిర్వహించారని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ దర్శిపేటలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా అమలు చేశారని, రాజకీయ ఒత్తిళ్లు, రికమెండేషన్లు లేకుండా బదిలీలు అమలు చేశారని పేర్కొన్నారు. ఒక్క విమర్శ కూడా రాకుండా బదిలీలు నిర్వహించారని వెల్లడించారు. పటమట దర్శిపేటలోని ఈ స్కూల్ను అన్ని వసతులతో కార్పొరేషన్ తీర్చిదిద్దారని వెల్లడించారు. ఈ స్కూల్ను మరింత అభివృద్ధి చేస్తామని ఇప్పటికే టెండర్లు పిలిచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. అనంతరం కార్పొరేటర్ చింతల సాంబయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం శుభకారణమన్నారు. వీఎంసీ నిధులతో ఈ బిల్డింగ్ను అభివృద్ధి చేశారని చెప్పారు. అనంతరం ఎంఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ పనులన్నీ కూడా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ టెండర్లు ఫైనల్ అవగానే ఆ ఫ్లోరింగ్ కానివ్వండి, వాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ పర్ఫెక్ట్ వేయటం కానివ్వండి, ఈ నేలంతా కూడా శుభ్రపరిచి పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయడానికి కూడా నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం పిల్లలకి విద్య చెప్పే దాంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందనడానికి అనేకమైన ఈ సంవత్సర కాలంలో అనేకమైన మార్పులు విద్యా విధానం తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాటగా ముందుకు వెళ్తూ ప్రజలే ముందుగా మనం ప్రజలకి అవసరాలు, ప్రజలకు ఉపయోగాలు చేసే దాంట్లో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పి వాళ్ళిద్దరూ ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా విశేష కృషి చేసి ఈ బిల్డింగ్ కట్టి ఇక్కడ మంచి స్కూలుగా ఎప్పుడు కార్పొరేటర్ స్టైల్లో 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఘనత వహించిన మన కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారికి మంచి అభినందనలు తెలియజేస్తూ ఈ ఏరియాలో లేని పిల్లలకి ఈ స్కూల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడిన స్కూల్ని అందరినీ వాడుకునేది చేయటం మా పార్టీ వారికి కానీ అందరికీ, మా మున్సిపల్ కార్పొరేషన్ వారికి కానీ అందరికీ తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చి చేయటం చాలా శుభకరం. అలాగే విఎంసి ఎన్ని పనులు ఈ రోజున ఇక్కడ బిల్డింగ్ కట్టిందంటే మా విఎంసి నుంచి ఎంత ఫండ్ వచ్చిందో కూడా వీళ్ళందరికీ తెలుసు. శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మన నారా లోకేష్ గారు మరి అద్భుతంగా విద్యా వ్యవస్థని మరి చక్కదిద్దటానికి మరి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే మరి పారదర్శకంగా మరి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ జరపడానికి ప్రత్యేక చట్టం తీసుకురావటం జరిగింది. మరి అదేవిధంగా అనేక వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీఈ 12(1)C ప్రకారం మరి పేద విద్యార్థులకి అనేక మంది విద్యని అందుకోలేని వాళ్ళకి కూడా కార్పొరేట్లో కూడా విద్యను అందుకోవటానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వమే మరి ఆ ఫీజులన్నీ కట్టే విధంగా కూడా ప్రభుత్వం సంకల్పించి అనేక మంది విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పడానికి కూడా ముందుకు రావడం అనేది గర్వకారణం. ప్రజా పోరాటాల్లో ముందుండి ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు విఎస్ అచ్యుతానందన్ ప్రజల మనిషి అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. వర్గ దృక్పథాన్ని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదని, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని చెప్పారు. పోరాట యోధత్వం ఆయన జీవితంలో మిళితమైందన్నారు. కేరళలోనే అసాధారణమైన అభిమానం చూరగొన్న వ్యక్తి అని కొనియాడారు.
ప్రజా పోరాటాల్లో ముందుండి ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు విఎస్ అచ్యుతానంద్ ప్రజల మనిషి అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సిపిఎం అగ్రనేత కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సంస్మరణ సభ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడారు. అచ్యుతానందన్ 99 ఏళ్ల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా, క్రియాశీలకంగా, ఉద్యమకారునిగా, పోరాట యోధుడిగా జీవించారని తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నారని చెప్పారు. చిన్న అవకాశం దొరికినా, శక్తి కొంచెమే ఉన్నా ప్రజల కోసం పోరాటం చేశారని తెలియజేశారు. వర్గ దృక్పథాన్ని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదని, కష్టజీవుల పక్షాన నిలబడ్డారని చెప్పారు. పోరాట యోధత్వం ఆయన జీవితంలో మిళితమైందన్నారు. కేరళలోనే అసాధారణమైన అభిమానం చోరుగన్న వ్యక్తి అని కొనియాడారు. ప్రజల మనస్సు, హృదయాల్లో గాఢంగా నాటుకుపోయారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమంలో, వ్యక్తిగత జీవితంలో అత్యంత క్రమశిక్షణ ఆయన పాటించారని చెప్పారు. 17వ ఏటనే పీచు కార్మికుడిగా పని ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ పోరాటాల్లో ఉన్నారని చెప్పారు. ట్రావెన్కోర్ దివాన్కు వ్యతిరేకంగా నిర్వహించిన పున్నప్ర వాయిలార్ పోరాటంలో ముఖ్య పాత్ర వహించారని తెలియజేశారు. కేరళలో ప్రజలు తమ బాధను చెప్పుకోకముందే శాసనసభలో విఎస్ వారి బాధను వ్యక్తపరిచేవారని తెలియజేశారు. సైద్ధాంతిక నిబద్ధతకు ఆయన పట్టుదలగా నిలబడేవారని పేర్కొన్నారు. విఎస్ 7వ తరగతి వరకే చదువుకున్న ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమానికి అండదండగా నిలిచారని చెప్పారు. చివరిసారిగా చూడటానికి నేను వెళ్ళినప్పుడు నేను విమానంలో దిగి ఎన్ని గంటలకి ఆయన జిల్లా అలప్పూజ జిల్లా, ఆ జిల్లా కేంద్రానికి త్రివేంద్రం నుంచి ఎన్ని గంటలకి ఆయన శరీరం వస్తుంది అని చెప్పంటే అర్ధరాత్రి 12 గంటలకి వస్తుందని చెప్పారు. నేను వెళ్ళాను. అర్ధరాత్రి 12 గంటలైంది, మరుసటి రోజు 12 గంటలైంది, మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకి ఆయన శరీరం అలప్పూజ వచ్చింది. త్రివేంద్రంలో బయలుదేరి అంబులెన్స్లో ఆయన శరీరం, వాహనంలో శరీరం వస్తుంటే మొత్తం దారి పొడుగున లక్షలాది మంది జనం గుమికూడి ఆయన చూడటానికి వాహనాన్ని ముందు కదలనీయకుండా ఆ రకంగా ప్రజలు కడసారి చూపు కోసం ఆయన వాహనాన్ని ఆపి మరీ ప్రయాణాన్ని సాగనివ్వాల. అందుకని అంతకాలం, అంత సమయం తీసుకుంది. ఆయన స్వగ్రామం తీసుకెళ్ళారు. ఆ చుట్టుపక్కల ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి, బిడ్డ దగ్గర నుంచి ముసలివాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఆ తాలూకా మొత్తం కదిలొచ్చారు. ఆ గ్రామంలోనే ఆయన శరీరం దాదాపు 8 గంటలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం కేరళలో అటువంటి అసాధారణమైన ప్రజాభిమానం చూరగొన్న వ్యక్తి అచ్యుతానందన్ గారు. పర్యావరణ పరిరక్షణకై జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. సాంస్కృతిక, సాహిత్య, సామాజిక సేవ ఏ రంగాన్ని తీసుకున్నా ప్రపంచ స్థాయిలో ఎంతో మంది నగరం నుంచి వారి ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకై జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. స్వచ్ఛ విజయవాడ సాధనలో భాగంగా జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హరిత బెరం పార్క్లో సంప్రదాయ నృత్య పోటీలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ఔత్సాహిక నృత్య కళాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయన్నారు. విజయవాడ నగరం ప్రతిభావంతులైన కళాకారులకు కేంద్రంగా ఉందన్నారు. సాంస్కృతిక, సాహిత్య, సామాజిక సేవ ఏ రంగాన్ని తీసుకున్నా ప్రపంచ స్థాయిలో ఎంతోమంది నగరం నుంచి వారి ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణపై తరచుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలలో అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటికే నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొనసాగుతోందన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా నగర ప్రజలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారన్నారు.
బాలబాలికల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిరోధంపై ప్రజలలో చైతన్యం పెంచేందుకు వివిధ కళారూపాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా వరుసగా 5 ఆదివారాలు ఈ నృత్య పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలలో వయస్సుల వారీగా కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు చందు వీరవెంకట వసంతరాయలు రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అనంతరం ఆయన కుటుంబం మానవతావాదంతో అవయవ దానానికి అంగీకరించింది. ఈ సందర్భంగా శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వసంతరాయలు కుమారుడు సీతారామరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే అవయవ దానానికి అంగీకరించామని చెప్పారు. డాక్టర్ అనూష కూడా కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని ప్రశంసించారు. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి దీనికి ముందుకు రండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటలు బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే మేము ఇవాళ అవయవ దానం చేశామని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తుంటే, ఎస్, జనసేన పార్టీ స్థాపించినందుకు రాష్ట్రంలో మేము దాంట్లో పార్టీని పార్సల్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, అవయవాల్ని దానం చేయండి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదు అయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తారన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోమని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని ప్రకృతి ఉద్యానవనంలో ఆదివారం ఉయ్యూరు హైస్కూల్ 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. హైస్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ గత జ్ఞాపకాలను చర్చించుకున్నారు. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహబంధం భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో కొనసాగించాలని వారు సంకల్పం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ హైస్కూల్ 1989-90 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు
కార్యకర్తలు ఆదివారం ఫ్రెండ్షిప్ డేను ప్రత్యేకంగా జరుపుకున్నారు. మంగళగిరిలోని ప్రకృతి ఉద్యానవనమైన ఎకో పార్క్లో ఈ వేడుకలు నిర్వహించగా దాదాపు 40 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారందరూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. విద్యార్థి దశలో గడిపిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎన్నో మధురానుభూతులను పంచుకున్నారు. స్కూల్ రోజుల్లో జరిగిన సంఘటనలు, ఉపాధ్యాయులతో కష్టాలు, ఆనందాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటూ హర్షాతిరేకాలకు లోనయ్యారు. 30 సంవత్సరాలకు పైగా తమ మధ్య కొనసాగుతున్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు. పాటలు, ఆటలు, వినోద కార్యక్రమాలతో హర్షాతిరేకంగా రోజు గడిపారు. పురాతన స్నేహ బంధం ఇలా మళ్లీ ఒకటై సందడిగా గడపడం అందరికీ మంచి అనుభూతిని కలిగించిందని పలువురు పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో చేరికలు జరిగాయి. వైసీపీలో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పత్రి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. వైసీపీలో పనిచేసిన హైకోర్టు అడ్వకేట్ ఇస్మాయిల్ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని, అంత్యోదయ సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ అని అన్నారు. రాష్ట్రంలో పథకాలన్నీ కేంద్రం ఇచ్చే పథకాలే అని తెలిపారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే ఇంత సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సుమారు 21 రాష్ట్రాల్లో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది. అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచాధినేతగా ఎలిగి ఇవాళ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంతిమ వ్యక్తికి ఏవైతే ప్రభుత్వ ఫలాలు అందాలి అని అంత్యోదయ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. వాళ్ళకి వీళ్ళకి ధనం అర్పించుకోవాలి. అందుకని నేను ఆ పార్టీలో ఫెడప్ అయ్యాను సార్. గతంలో కూడా నేను బీజేపీ పార్టీలో వర్క్ చేశాను, నాట్ ఇన్ ఏపీ, తెలంగాణ. అడ్డూరి శ్రీరామ్ గారి ఆలోచనతో, ఆయన చెప్పిన గైడెన్స్ ప్రకారంగా ఈరోజు నేను పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది నా మిత్ర బృందంతో. పార్టీ ఏం చెప్తే ఆ పని చేయడానికి ఒక క్రమశిక్షణగా, ఒక సోల్జర్గా, ఒక కార్యకర్తగా నేను ముందుండి పనిచేస్తానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.